ప్రస్తుతం వివాదంలోని 400 ఎకరాల హెచ్సియు భూమికి సంబంధించి కీలక పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఆ భూమిని హెచ్సియుఏ ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి అప్పగించిందని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి బదులుగా సర్వే నెంబర్ 36, 37లోని 405 ఎకరాల ల్యాండ్ను హెచ్సియుకు ఆనాటి ప్రభుత్వం బదలాయించినట్లు తెలిపింది. ఈ భూ బదలాయింపునకు సంబంధించిన పత్రంపై అప్పటి రిజిస్ట్రార్ నరసింహులు సంతకం ఉన్నట్లు చెప్పింది. భూమికి బదులుగా భూమి తీసుకున్న తర్వాత మళ్లీ వివాదానికి దిగడం సరికాదని తెలిపింది ప్రభుత్వం. ప్రస్తుతం వివాదంలోని 400 ఎకరాల హెచ్సియు భూమికి సంబంధించి కీలక పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఆ భూమిని హెచ్సియుఏ ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి అప్పగించిందని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి బదులుగా సర్వే నెంబర్ 36, 37లోని 405 ఎకరాల ల్యాండ్ను హెచ్సియుకు ఆనాటి ప్రభుత్వం బదలాయించినట్లు తెలిపింది. ఈ భూ బదలాయింపునకు సంబంధించిన పత్రంపై అప్పటి రిజిస్ట్రార్ నరసింహులు సంతకం ఉన్నట్లు చెప్పింది. భూమికి బదులుగా భూమి తీసుకున్న తర్వాత మళ్లీ వివాదానికి దిగడం సరికాదని తెలిపింది ప్రభుత్వం.